హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున అమెరికా చెప్తోంది ఇరాన్తో వ్యవహారం అంతా సెటిల్ అయిపోయింది అన్నది. సాధారణంగా యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికా గెలిచినట్ట ఓడినట్ట, ఎందుకంటే $300 బిలియన్ ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు కలిసి ఇస్తామంటున్నాయి. దాంతో పాటుగా యుద్ధ విరమణ పూర్తయిపోయినట్టే, హార్ముజ్ జలసంధి దిగ్బంధం విడిచిపెట్టినట్టే అని చెప్తోంది. ఇది ఏ మేరకు సాధ్యమవుతుంది? అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటన 14 పాయింట్లతో ఉంటే, ఇరాన్ మరికొన్ని షరతులతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వేళ దీన్ని ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు ప్రేక్షకులు నమస్కారాలండి. సార్, దీన్ని ఎలా చూడాలి ట్రంప్ ప్రకటనని? ట్రంప్ యుద్ధాన్ని విరమించి వెళ్ళిపోవాల్సిన ఆవశ్యకత ట్రంప్ కి చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము. ఏదో విధంగా యుద్ధాన్ని ఆపేసి క్యూబా మీదనో లేకపోతే ఇతరత్ర దేశాల మీద వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ద్రవ్యోల్బణ బాగా భయంకరంగా పెరిగిపోయింది. అమెరికాలో మనకు చమురు ధరలు, అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ, అంటే రా క్రూడ్ ఆయిల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి రిఫైన్డ్ క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లేవు వాళ్ళ దగ్గర. రిఫైనరీ కెపాసిటీ వాళ్ళు గణనీయంగా తగ్గించుకున్నారు. మళ్ళీ అది ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ దేశం ఎక్స్పోర్ట్ చేస్తున్నా కానీ కూడా మళ్ళీ వాళ్ళ గ్యాస్ స్టేషన్ దగ్గర వచ్చేసరికి ధరలు పెరుగుతుంది. $4.5 నుంచి $6 వరకు గ్యాలన్ ధరలు పరుకుతున్నాయి అక్కడ. డిఫరెంట్ భిన్నమైన రాష్ట్రాల్లో వివిధమైనటువంటి రేట్స్ మనకు చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అతని మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంది, ఏదో విధంగా యుద్ధాన్ని ఆపేయాలి. కానీ ఇజ్రాయెల్ వచ్చేసి, మనకు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మనం చూసాము, డొనాల్డ్ ట్రంప్ అయిపోయింది, మాకు సంధి కుదిరేసింది, మేము యుద్ధాన్ని ఆపేస్తున్నామని ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి మళ్ళీ బైరూట్ మీద దాడులు చేస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎలా ఇజ్రాయెల్ నుంచి ఎంతటి వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంధి అని వాళ్ళు అంటున్నారు కానీ దీంట్లో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. 19వ తారీఖున సంతకాలు పెడతారు జెనీవాలో అని అంటున్నారు. అంటే 19 వరకు కూడా ఇంకా సంతకాలు జరగలేదు కాబట్టి ఒప్పందం కుదరలేదు అని చెప్పి ఇజ్రాయెల్ వెళ్ళి దాడులు చేస్తే మరి దాని బాధ్యత ఎవరు స్వీకరించాలి? డొనాల్డ్ ట్రంప్ ఏమో ఆపమని చెప్పాడు కానీ ఇజ్రాయెల్ని ఆపగలడా? గతంలో ఇజ్రాయెల్ ని ఆపు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి అదొక పెద్ద సమస్య, అదొక ప్రశ్న మనకున్నది. అది ఏమవుతుందో తెలియదు. 19 లోపల మళ్ళీ యుద్ధాలు మళ్ళీ మొదలవుతాయా లేవా, ఇవన్నీ పెద్ద ప్రశ్న. రెండవది, హార్మోజ్ జలసంధి యొక్క పరిస్థితి ఏంటనేది ఇంకా సందిగ్ధ అవస్థలోనే ఉన్నది. మరి ఇరాన్ ఏమంటుందంటే ఇది మా అధీనంలో ఉంటుంది, ఇది మేము దీన్ని చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక సూచనప్రాయంగా ఏం చెప్పాడంటే, ఇరాన్, ఒమాన్ ఇద్దరు కలిసి అక్కడ చాలా కాలంగా ఉచితంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు కాబట్టి దాంట్లో కొంత మార్పులు ఉండొచ్చేమో అన్న దిశగానే సూచనలు ఇచ్చాడు అతను. దాంట్లో అమెరికా మా పాత్ర ఉండబోతోంది, మేము అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ మేము అష్యూర్ చేయబోతున్నాం అని చెప్పేసి అది కూడా ఇంకోటి చెప్పాడు. కాబట్టి ఇది చాలా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ 14-15 పాయింట్లు ఏవైతే ఇద్దరు చెప్పుకుంటున్నారో సంతకం పెట్టేంత వరకు కూడా ఎన్ని మార్పులు ఉంటాయో మనం చెప్పలేం. కాబట్టి నేను ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒక శుభ పరిణామం కింద మనం దీన్ని స్వీకరిద్దాం. కానీ ఇంకా ఇది నిజంగా ఒప్పందం జరిగిందా అంటే నాకైతే ప్రశ్నలే ఉన్నాయి. చూద్దాం, 19వ తారీఖు సంతకం అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. గతంలో మనం చూసాము JCPOA, మనకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో ఒబామాను, తర్వాత P5 మనకు పర్మనెంట్ 5 దీంట్లో మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి వాళ్ళు, జర్మనీ, వీళ్ళందరూ కలిసి ఒప్పందాలు చేసి ఇరాన్ తోటి సంతకం పెట్టినటువంటి ఆ అగ్రిమెంట్ ని డొనాల్డ్ ట్రంప్ లాగానే చింపపడేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఒప్పందాన్ని మళ్ళీ ఒక వారం తర్వాత, నెల తర్వాత, 2-3 నెలల తర్వాత చింపేయడు డొనాల్డ్ ట్రంప్ అన్నటువంటి భరోసా ఏమైనా ఎవరికైనా ఉందా? ఇరాన్ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, మాకు నమ్మకం లేదని చెప్తుంది. కాబట్టి అదొక ఇంకొక అంశం. ఇంకా చాలా కీలకమైన అంశం ఏంటంటే, దీంట్లో ఇరాన్, అమెరికా ఇద్దరి మధ్యలోనే ఈ శాంతి ఒప్పందాలు అందామా, యుద్ధ విరమణ ఒప్పందాలు అందామా, ఇవి జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ లేదు ఆ పిక్చర్. కాబట్టి ఇజ్రాయెల్ రేపు అమెరికా ఏదో నిర్ణయించుకుంది, మాకు తెలియదు, మాకు దానికి సంబంధం లేదు, మేము వెళ్ళి కొడతామని చెప్పి కొట్టచ్చు. అందుకని ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలతో కూడుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడాను. ఆఖరికి ఆ సంతకాలు పెట్టిన తర్వాత ఏ పాయింట్స్ మీద సంతకాలు పెట్టారు అన్నది చూడాలి.
ఇప్పుడు చేస్తున్నటువంటి అగ్రిమెంట్ ఓన్లీ కాల్పుల విరమణ, యుద్ధాన్ని ఆపడం మాత్రమే దీంట్లో ఈరోజు ఎంఓయూలో సంతకాలు పెడుతుంది. ఏ అంశంలో కూడా ఇంకా ఏకాభిప్రాయం లేదు. వాళ్ళ న్యూక్లియర్ బాంబుల విషయంలో కానీ, మిసైల్స్ అంశంలో కానీ, హార్మోస్ సంధి విషయంలో కానీ, దేంట్లో కూడా ఇంకా ఏకాభిప్రాయం లేదు. 60 రోజుల పాటు దీన్ని చర్చించి వీటికి ఒక సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్తున్నారు. 60 రోజుల్లో సమస్యకు పరిష్కారం రాకపోతే ఏమవుతుంది మనకి ఇంకా తెలియదు. మళ్ళీ యుద్ధాన్ని దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా, లేదా 60 రోజుల వ్యవధిని పొడిగిస్తారా? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఏదో విధంగా డొనాల్డ్ ట్రంప్ నేను గెలిచాను అని చెప్పుకొని యుద్ధం నుంచి వైదొలగాల్సినటువంటి ఒక అర్జెంట్ అవసరం డొనాల్డ్ ట్రంప్ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడని నేను భావిస్తాను. కాబట్టి ఇంకా మనం సంతకం అయిన తర్వాత కానీ దీని యొక్క ఆఖరి రూపురేఖలు ఎలా ఉంటాయో మనం చెప్పడం చాలా కష్టం. రైట్. హిజ్బుల్లా మీదన దాడులు కూడా ఆపడానికి అమెరికా ఒప్పుకుంది అని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రకటన చేస్తున్నాడు. కానీ గతంలో కూడా హిజ్బుల్లా అంశం మీద అదే సమస్య వస్తుంది. శాంతి ఒప్పందం ఇరాన్కి అమెరికా మధ్యన, రెండోది గతంలో లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్యన ఒప్పందం జరిగింది, కానీ హిజ్బుల్లాకి ఇజ్రాయెల్కి మధ్యన ఒప్పందం జరగలేదు. ఇప్పుడు ఈ ఒప్పందంలో కన్ఫ్యూజన్ అదే ఉంది. నిన్న హిజ్బుల్లా చీఫ్ను లేపేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అట్లాగే ఇవాళ ఇంకొక డిప్యూటీ కమాండర్ని కూడా లేపేశామన్నటువంటి పాయింట్ చెప్తోంది. దాన్ని ఎలా చూడాలి? కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది హిజ్బుల్లా చర్చల్లో మేము పాల్గొనము అని చాలా స్పష్టంగా చెప్పారు. మాకు శాంతి ఒప్పందంతో సంబంధం లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇరాన్ ఏమనిందంటే కనుక లెబనాన్ లో కూడా మీరు కాల్పులు ఆపి మీరు అక్కడి నుంచి లిట్టాని నదిని వరకు మీరు ఏదైతే కబ్జా చేసుకున్నారో ఆ ప్రాంతాలన్నీ వదిలేసి అంతర్జాతీయ సరిహద్దులు ఏమున్నాయో దాన్ని దాటి మీరు వెళ్ళిపోవాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తున్నారు. దానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఎన్నో దశకాల తర్వాత ఇటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు దాన్ని వదులుకోవడం. కాబట్టి ఈ ఒప్పందాల సంతకాలు అయ్యి అది ఇంప్లిమెంటేషన్ అయిన అంతవరకు వాళ్ళకి అవకాశం కింద వాళ్ళు భావిస్తారు. ఈ 2-3 రోజుల వ్యవధిలో వాళ్ళకి ఇంకెవరైనా కానీ హిజ్బుల్లా కమాండర్స్ దొరికితే మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు, వాళ్ళ మీద బొంబార్డ్మెంట్ చేస్తారు. ఈ ఇరాన్ చేసిందంటే గతంలో ఇజ్రాయెల్ చేసినటువంటి ఒక వాళ్ళు ఇజ్రాయెల్ ఏమవుతుందంటే మేము చాలా చాలా నైపుణ్యంతో చాలా టాక్టికల్ గా మేము తప్పించుకున్నాం దీంట్లో నుంచి అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ యుద్ధం అంతా కూడా ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ వ్యతిరేకంగా చేయవలసింది ఇజ్రాయెల్ యుద్ధం. కానీ అమెరికాని బరిలో దించేసరికి అమెరికా ఇరాన్ యుద్ధం కింద దాన్ని చిత్రీకరించి వీళ్ళు తప్పించుకున్నారు. ఇజ్రాయెల్ కంప్లీట్ గా తప్పించుకొని వాళ్ళు హిజ్బుల్లా మీదకి వెళ్ళారు. ఇరాన్ ఏం చేసిందంటే సమస్య లేదు, ఇది అమెరికాకు సంబంధించిన విషయమే కాదు, మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాబట్టి మీరు హిజ్బుల్లా మీద దాడులు ఆపేంత వరకు మేము ఈ ఒప్పందాన్ని ఒప్పుకోమని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ వినలేదు. అప్పుడు ఏం చేసింది ఇరాన్? ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెట్టేసరికి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఆయన పథకం అంతా కూడా బెడిసికొట్టింది. బెంజమిన్ నెతన్యాహు అనుకుంటే ఇరాన్ అమెరికా కొట్టుకుంటారు, నాకు వాళ్ళకి సంబంధం లేదు, నా సైన్యాన్ని నా బలగాన్ని నా అస్త్రాలను అన్నింటి కూడా హిజ్బుల్లా మీద వాడుకుంటాను అనుకున్నాడు. ఇప్పుడు హిజ్బుల్లాతో యుద్ధం చేయాలి, ఇరాన్తో కూడా యుద్ధం చేయాలి. అటువంటి పరిస్థితి తీసుకొచ్చేసరికి గతి లేని పరిస్థితిలో బెంజమిన్ నెతన్యాహు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఒప్పుకోక తప్పట్లేదు. కాబట్టి అవకాశం వస్తే వాళ్ళు షూట్ చేస్తారు. గతంలో కూడా చూసాము, సీజ్ ఫైర్ ఉన్నా కానీ వాళ్ళు దాడులు చేశారు. షహబాజ్ షరీఫ్ ఏం చెప్పినా కానీ దానికి వాడు బేఖాతరు, వాడు పట్టించుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పాడు, మాకు కనుక అవకాశం వచ్చి మాకు కనుక హిజ్బుల్లా నేతృత్వం కానీ వాళ్ళకి సంబంధించిన కమాండర్లు కానీ మా పరిధిలో వస్తే కనుక మేము వదిలిపెట్టాము, వాళ్ళని చంపుతాము అని చాలా స్పష్టంగా చెప్పాడు. సీజ్ ఫైర్ కి మాకు సంబంధం లేదని గతంలో కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అని చెప్పడం చాలా కష్టం. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఏదో విధంగా ఈ యొక్క ఒప్పందాన్ని ఇరాన్ నుంచి సంతకాలు పెట్టించుకొని తాను గెలిచాను అని చెప్పే ఇక్కడి నుంచి వైదొలగడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి వైదొలగిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తుందో తనకు అర్థం. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయాలంటే కనుక అమెరికా సహాయం లేని దాడి చేయలేరు. వాడు అమెరికా అస్త్రాలే వాడుకోవాలి. వాడు బంకర్ బస్టర్ బాంబుల దగ్గర నుంచి ఇవన్నీ కూడాను, అలాగే F-16 కావచ్చు, F-35 కావచ్చు, పెద్ద పెద్ద విమానాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అమెరికా ఇచ్చినటువంటి విమానాలే. F-35 ఎస్పెషల్లీ F-35 విమానం ఇజ్రాయెల్ దగ్గర చాలా ఉన్నాయి. కానీ అమెరికా కండిషన్ ఏంటంటే ప్రపంచంలో ఎవరికి ఇచ్చిన వాళ్ళ అంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి దేశాలు చాలా మందికి ఇచ్చారు. వాళ్ళు యూరోప్ లో ఇచ్చారు, యుఎస్ఏకి, మన యునైటెడ్ కింగ్డమ్ కి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. F-35 మాత్రము దాంట్లో పెయింట్, చిన్న పెయింట్ కానీ స్క్రాచ్ కానీ వచ్చినా కానీ కూడా ఎవరూ దాన్ని ముట్టడానికి వీలు. అమెరికన్ టెక్నీషియన్స్ మాత్రమే వచ్చి దాన్ని రిపేర్ చేస్తారు. కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద దాడి చేయాలి అంటే కనుక
దాన్ని ప్రతిసారి సార్టీ అయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి. ఎందుకంటే F-35 స్టెల్త్ ఫైటర్, అది radar లో చిక్కకుండా ఉండాలంటే కనుక అది చిన్న పెయింట్ పోయినా కానీ వాళ్ళకి తెలుస్తుంది, హీట్ సిగ్నేచర్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ గా దాన్ని అలైన్ చేసుకుంటూ ఉండాలి. దాని సెరామిక్స్ ఏమైనా ఊడిపోయాయా, దాని మీద పెయింట్ ఏమైనా పోయిందా, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. అవన్నీ అమెరికన్ టెక్నీషియన్స్ చేస్తారు. కాబట్టి అమెరికన్ సహాయం లేనిది వీళ్ళు యుద్ధం చేయలేరు. రెండవది, అక్కడి నుంచి మన ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ దాకా వెళ్ళాలంటే కనీసం అంటే దక్షిణ ఇరాన్, పశ్చిమ ఇరాన్ కూడా వీళ్ళకు రమారమి 1200-1300 కిలోమీటర్ల దూరం ఉంది ఇజ్రాయెల్ కి. ఇంకా లోపలికి వెళ్ళి తెహరాన్ దాకా వెళ్ళి కొట్టాలి, తర్వాత మనకు సిస్టాన్ బలూచిస్తాన్ లో వెళ్ళి కొట్టాలంటే కనుక రమారమి 2000 కిలోమీటర్లు వెళ్ళి 2000 కిలోమీటర్లు ప్రపంచంలో ఏ ఫైటర్ జెట్ కూడా వెళ్ళదు. కాబట్టి దానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కావాలి. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కెపాసిటీ ఎంత కూడా అమెరికా దగ్గర. కాబట్టి అమెరికా మళ్ళీ వాళ్ళు రీఫ్యూలింగ్ ఇస్తేనే వీళ్ళు వెళ్ళి కొట్టాలి. కాబట్టి మేము యుద్ధంలో లేము అని అమెరికా ఎంత చెప్పినా కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏం ఆపరేషన్ చేయాలన్నా అమెరికా సహాయం అండదండ లేని వాళ్ళు చేయలేరు. అస్త్రాల దగ్గర నుంచి లాజిస్టిక్ సపోర్ట్ దగ్గర నుంచి అమెరికా ఇస్తేనే ఇజ్రాయెల్ కొట్టగలరు. గతంలో చూసాము, డొనాల్డ్ ట్రంప్ మాకు సంబంధం లేదు అన్నా కానీ కూడా వీళ్ళు కొడుతున్నారంటే కనుక పరోక్షంగా అమెరికా సపోర్ట్ చేసింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అని మనకు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. నేను మంచివాడిని, బెంజమిన్ నెతన్యాహు చెడ్డవాడు అని చూపించేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. రేపటి రోజు ఈ సంతకం పెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ఏమైనా దాడి చేస్తే నాకు తెలియదు, నేను చెప్పాను చేయొద్దని ఆయన చేశాడు అని చెప్పించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి భావజాలం ఉన్నప్పుడు ఇరాన్ కూడా దానికి ఒప్పుకోవట్లేదు. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ మనం ఇప్పుడు ఒప్పుకున్న వాటిలో ఏ ఉల్లంఘన జరిగినా కానీ మాకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి, మేము ఏమైనా చేస్తాము, అంటే ఎక్కడైనా దాడి చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. యుఏఈ మీద దాడి చేయలేదు. మన ఈ యొక్క గత వారం 10 రోజుల్లో జరిగిన దాడుల్లో చూస్తే జార్డన్ మీద, కువైట్ మీద, బహ్రెయిన్ మీద దాడులు చేశారు కానీ వాళ్ళు సౌదీ అరేబియా, యుఏఈ మీద దాడి చెయ్యలేదు మనకు ఇరాన్. ఎందుకు అంటే కనుక ఈ ఒప్పందం ప్రకారం యుఏఈ నుంచి వాళ్ళకి పైసలు ముడుపులు చెందాలి, వాళ్ళకి రావాలి. అలాగే ఖతార్ నుంచి కూడా వస్తున్నాయి వాళ్ళకు. ఈ అరేంజ్మెంట్ అంతా డొనాల్డ్ ట్రంప్ చేశారు. మనకు ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే కనుక $24 బిలియన్ వాళ్ళకు అర్జెంట్ గా ఇవ్వాలి. దాంట్లో ఈ సంతకం అవ్వక ముందరే $12 బిలియన్ రిలీజ్ చేయాలి. మీరు చెప్పినట్టు $300 బిలియన్ వాళ్ళు మొత్తం రీకన్స్ట్రక్షన్ కి అన్ని దేశాలు కలిసి ఇవ్వాలి. ఇది అంటే రమారమి ఇరానే ఈ ఒప్పందం అంతా కూడా గెలిచింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇజ్రాయెల్ మరి దీన్ని ఎలా ప్రవర్తిస్తుంది, ఇజ్రాయెల్ దీన్ని జీర్ణించుకుంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. పైపెచ్చు ఇజ్రాయెల్లో వచ్చే నెల 15 2 నెలలోపు ఎన్నికలు ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ కి దాసోహం అన్నాడు అన్నటువంటి చిత్రీకరణ జరిగిందంటే కనుక అతను ఓడిపోతాడు. కాబట్టి నేను గెలిచాను అన్న దృష్ట్యా అతను ఏదో చిత్రీకరించుకోవాలి, కాబట్టి ఆయన మీద కూడా ప్రెషర్. కాబట్టి ఇవన్నీ కూడా నా దృష్టిలో సమస్యకు పరిష్కారం వచ్చింది అని నేను అనుకోను. ఇంకా సమయం పడుతుంది. ఇది హార్మోన్స్ జలసంధి ఇప్పటి కూడా ఇంకా సందిగ్ధ పరిస్థితే, మనకి ఏం తెలియదు, దాని గురించి క్లారిటీ మనకు లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ నేను గెలిచాను అలాంటి చెప్పేసుకున్నాడు కాబట్టి ఇంకా పట్టించుకోకూడదు, వెళ్ళిపోతాడు. అది మనం చూస్తున్నది. ఈ గోల్ పోస్ట్ షిఫ్ట్ చేసి రోవాల్ కాస్ట్రోని కెనడా, క్యూబా నుంచి ఎత్తుకుపోవడం, ఇటువంటివన్నీ చేసి వాళ్ళ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే దిశగా అతను ప్రయత్నాలు చేయబోతున్నాడు. మరి చూద్దాం, ఇది రాబోయే రోజుల్లో ఇది మరి సంతకాలు నిజంగా అవుతాయా లేవా, అయ్యేంత లోపల ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఒకవేళ సంతకాలు అయ్యాయంటే అయిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, మరి ఇటువంటి ఏమైనా చర్యలు హిజ్బుల్లా మీద కానీ ఇరాన్ మీద కానీ ఏమైనా చర్యలు వీళ్ళు ఏమైనా చేస్తే కనుక ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఇవన్నీ కూడాను మనకు ఓపెన్ డిస్కషన్ అనేది మనకి చెప్పలేము. ఇప్పుడు వేచి చూద్దాం ఏమవుతుందో. కానీ ఒక ఎంఓయు లాంటిది 2 దేశాలు ఒప్పుకుంటున్నాయన్నది ఒక శుభ పరిణామం. రేపు సోమవారం మనకు మార్కెట్లు తెరవంగానే విపరీతంగా మనకు స్టాక్ మార్కెట్లు మళ్ళీ రీబౌండ్ అయ్యేటువంటి అవకాశాలు. మన డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి శని ఆదివారాల్లో ఈ అనౌన్స్మెంట్స్ చేస్తాడు. సోమవారం వచ్చేసరికి మార్కెట్లు పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం జరుగుతాయి. దాంట్లో స్పెక్యులేషన్ లో తన కుటుంబము, తన దగ్గర ఉన్నటువంటి అనుయాయులు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు అక్రమార్జితంగా వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి ఈ రోజు కూడా బహుశా అటువంటి మార్కెట్ మళ్ళీ రిబౌండ్ అయ్యేసరికి వీళ్ళు గతంలో కొన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా వాళ్ళు అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. ఇది ఒక చాలా హైలీ కరప్ట్ అడ్మినిస్ట్రేషన్ డొనాల్డ్ ట్రంప్ ది. కాబట్టి దేన్ని నమ్మడానికి మనకు వీల్లేదు. ఆయన చెప్పిన మాట ఒకటంటే ఒకటి కూడా మన నమ్మకం అన్నది ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ప్రతిసారి శాంతి ఉంది, అయిపోయింది, సంతకాలు అయ్యాయి అన్న మరుసటి రోజు తనే వెళ్ళి బాంబులేసి వచ్చాడు. కాబట్టి నాకు 19వ తారీఖు సంతకాలు అయ్యేంత వరకు కూడా నేను దీన్ని ప్రశ్నార్థకంగానే చూస్తాను. ఒక్క విషయం అర్థం కాదు ఏంటంటే, ట్రంప్ ఏమో
నేను అతనికి చెప్పాను నెతన్యాహుకు అని చెప్పడం ఒక ఎత్తు, ఒప్పుకున్నాడు అని చెప్తుంటాడు. ఇప్పుడు గాజాలో సీజ్ ఫైర్ అని ఇంతకుముందు ప్రకటించారు, కానీ గాజా మీద ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉంటాయి. హెజ్బుల్లాతో సీజ్ ఫైర్ అని చెప్తుంటారు, మళ్ళీ దాడులు జరుగుతూనే ఉంటాయి. కానీ లెబనాన్తో చర్చలు జరిపిస్తాడు, హెజ్బుల్లానేమో అక్కడ లీడ్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి కఠినంగా వ్యవహరిస్తానని ఈయనకి నెతన్యాహుకి వార్నింగ్ ఇస్తాడు. నేను లేకపోతే నీ బతుకేంటి, నువ్వేంటి అని అందరు ఎదురుగుండా, మీడియా ఎదురుగుండా ప్రశ్నిస్తుంటాడు. అసలు ఎక్కడుంది మిస్టరీ, నెతన్యాహులోనా ట్రంప్లోనా? మిస్టరీ ఏమీ లేదండి, ఇది అస్సలు మిస్టరీయే లేదు. నెతన్యాహుకి డొనాల్డ్ ట్రంప్ ని ఎలా వాడుకోవాలి అన్న విషయం నెతన్యాహుకి చాలా అద్భుతంగా తెలుసు. ఇప్పుడు ఈ పరిస్థితులు అంతా కూడా మనం చూస్తే కనుక నెతన్యాహు కొన్ని దశకాలుగా అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు. బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో మంది ప్రెసిడెంట్స్ ని చూశాడట. అంటే అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళని కలవడం, వీళ్ళతోటి డీల్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రధానమంత్రిగా లేనప్పుడు కూడా ఇతను బాగా డీల్ చేశాడు. కాబట్టి అమెరికాలో ఎవరు ఎటువంటి వాళ్ళని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకుని వాళ్ళని ఎలా తనకు కావాల్సినట్టు దిశగా వాళ్ళని వాడుకోవాలి అన్న దాంట్లో సిద్ధాస్తుడు మనకు బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ లో ఏం వీక్నెస్ అతను పట్టాడో మనకు తెలియదు. గతంలో ఎంతో మంది ప్రెసిడెంట్స్ మీద ఇదే ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్ళు లొంగలేదు. జో బైడెన్ కావచ్చు, ఒబామా కావచ్చు, మనకు క్లింటన్ కావచ్చు, బుష్ కావచ్చు, రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరు కూడాను బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రతిపాదన తిరస్కరించారు. డొనాల్డ్ ట్రంప్ కూడా గత సంవత్సరం జూన్ లో జరిగిన దాడుల్లో కమినెంట్ ముట్టడానికి వీల్లేదు, రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వీల్లేదు, సరే న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద 4 బాంబులు వేద్దాం, ఇక్కడ ఆపేద్దాం అని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ మీద యుద్ధం చేయాలి అన్నటువంటి ప్రతిపాదన తిరస్కరించాడు డొనాల్డ్ ట్రంప్ కూడా. మరి సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఏ అంశాలని అతను అస్త్రంగా వాడుకుని డొనాల్డ్ ట్రంప్ ని బరిలో దించాడు అన్నది మిస్టరీ, మనకి ఇప్పుడే తెలియదు, కొంతకాలానికి బయటపడుతుంది ఇది. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడాను వీళ్ళు గూఢచర్యంతో వాళ్ళని గమనిస్తున్నారు. మొత్తం వాళ్ళ ఉనికి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను ఇజ్రాయెల్ దాన్ని ఒక విధమైనటువంటి వలయంలో వాళ్ళు తీసుకెళ్లారు. జేడి వ్యాన్స్ కి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి, ఎన్నో దశకాలుగా జేడి వ్యాన్స్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి రిజైన్ చేయవలసి వచ్చింది. జేడి వ్యాన్స్ మీద చాలా నిఘా పెట్టారు. జేడి వ్యాన్స్ మీద చాలా కథనాలు బయటకు తీసుకొచ్చారు. కుర్దులకు అస్త్రాలు ఇస్తున్నాము అన్న విషయం జేడి వ్యాన్స్ బయట వెల్లడి చేశాడు. కాబట్టి రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆపేశాడు, లేకపోతే రెజ్యూమ్ చేంజ్ అయ్యి ఉండేది అని ఇజ్రాయెల్ నుంచి ఒక నెరేటివ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని వాళ్ళు చాలా సీరియస్ గా హ్యాండిల్ చేస్తున్నారు. దాంట్లో ట్రంప్ కూడా వదలట్లేదు. ట్రంప్ లో ఎటువంటి వీక్నెస్ ఉన్నాయని తెలియదు. మరి ఎప్స్టీన్ ఫైల్ కి సంబంధించిన విషయాలా, తన భార్య మలేనా ట్రంప్ కి సంబంధించిన విషయాలా, లేదా ఇంకా ఇతరత్ర అంశాలు ఏమున్నాయో మనకు తెలియదు. కానీ డొనాల్డ్ ట్రంప్ వీక్నెస్ మాత్రం ఇజ్రాయెల్ చేతిలో ఉంది. కాబట్టి ఈ రోజు ఎంత డొనాల్డ్ ట్రంప్ బెదిరించినా కానీ కూడా దాన్ని బేఖాతరు చేసి బెంజమిన్ నెతన్యాహు ఏం చేయదలుచుకున్నాడో చేస్తున్నాడు. మళ్ళీ పోయి బొంబార్డ్మెంట్ చేసి వాళ్ళు కొట్టొచ్చి బాంబులు వేసి ఏం చేసినా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. ప్రగల్భాలు పలుకుతున్నాడు, నేనే ఇక్కడ ఇన్ఛార్జ్, నేనే చెప్తేనే ఏమైనా జరుగుతుంది, లేకపోతే ఏం చేయలేడు, నీ పాపులారిటీ ఏమీ లేదు, నేను ఉన్నాను కాబట్టి నువ్వు బతుకున్నావు. ఈ డైలాగ్లన్నీ పబ్లిక్ కన్సంప్షన్ అందరికీ చూడడానికి మాత్రమే చేస్తున్నాడు. కానీ అంతర్గతంగా ఈ రోజు అస్త్రాలు సప్లై ఆపేస్తే కనుక ఇజ్రాయెల్ పని అయిపోయింది, చాలు, యుద్ధం ఆపేయాల్సి వచ్చిన పరిస్థితి. కానీ చేయలేడు కదా అది. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బయట చెప్పేవన్నీ కూడాను ప్రజల్ని మభ్యపెట్టే దిశగా ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కానీ ప్రాక్టికల్ గా మాత్రం ఇజ్రాయెల్ కి సపోర్ట్ విత్డ్రా చేయడం అన్నటువంటి నిర్ణయం తీసుకోలేడు డొనాల్డ్. ఆ విధంగా వలయంలో ఒక విధమైన ఊపిలో బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ని దించాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం సూత్రధారి బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఒక కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధ విరమణ ఒప్పందం అన్నది కూడా బెంజమిన్ నెతన్యాహు ఎలా స్పందిస్తాడన్న ఆధారంగా ఇది గెలుస్తుందా లేదా అని మనం అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుని ఏ విధంగా కూడాను ఒత్తిడి తీసుకురాలేడు, తల వంచలేడు. అందుకే నేను పదే చెప్తున్నాను, ఇది అమెరికా యుద్ధం కాదు, బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని అమెరికాను వాడుకున్నాడు అతను. డొనాల్డ్ ట్రంప్ తొందరగా అర్థమై యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ మేరకు మనం డొనాల్డ్ ట్రంప్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. జార్జ్ బుష్ లాగా 3, 4, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ ఇరుక్కుపోయారు వాళ్ళు. అటువంటి దీర్ఘకాలీన యుద్ధం చేయదలుచుకోలేదు డొనాల్డ్ ట్రంప్. ఎంత తొందరగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు బయట వెళ్తున్నాడని మనం అనుకుందాం. కానీ ఇజ్రాయెల్ వదిలిపెడుతుందా, ఇవన్నీ కూడా చూడాలి మనం.
చూద్దాం రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో మనం వేడుకోవచ్చు. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇక్కడ ఆ, అమెరికా చేస్తున్న యుద్ధమా, ఇరాన్ చేస్తున్న, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధమా అన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకో పక్క నెతన్యాహుకి 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కప్పం కట్టినట్టు వీళ్ళే డబ్బులు కట్టి మరి ఇరాన్ని రక్షించి ఇరాన్కి డబ్బులు ఇస్తే ఓడిపోయినట్టుగానే ఉంటుంది రెండు దేశాల్లో కూడా. దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతారు పబ్లిక్ నుంచి? ఇద్దరికి అందులో అప్రూవల్ రేటింగ్స్ చాలా దారుణంగా ఉంది ట్రంప్కి. రెండో పక్కన నెతన్యాహునైతే క్రిందసారి ఓడించారు కూడా. ఎలా సర్దుకోగలుగుతారు? సాయి గారు, మీకు గుర్తుండే ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్ ఈసారి రెండవసారి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే జనవరిలో అతను పదవి స్వీకరించాడు. ఫిబ్రవరిలో హౌతీల మీద దాడులు మొదలుపెట్టాడు. ఒక్క నెలలోనే హౌతీల మీద విపరీతమైన దాడులు జరిగితే హౌతీలు వాళ్ళు రిటాలియేట్ చేసి వీళ్ళ షిప్పుల మీద, వీళ్ళ రీపర్ డ్రోన్స్ మీద వాళ్ళు దాడులు చేసి చాలా నష్టాన్ని తీసుకొచ్చారు. అమెరికా బాగా నష్టపోయింది. ఎన్నో రీపర్ డ్రోన్స్ పడిపోయినాయి. అలాగే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళుతుంటే దాని మీద వీళ్ళు మిసైల్స్ కొడితే దాన్ని తప్పించుకోవడానికి షార్ప్ టర్న్ తీసుకున్నప్పుడు దాని డెక్ మీద ఉన్నటువంటి వీళ్ళ అత్యాధునికమైనటువంటి హార్నెట్ ఫైటర్ జెట్స్ సముద్రంలో పడిపోయి 2 ఘటనలు జరగంగానే డొనాల్డ్ ట్రంప్ నేను గెలిచానని చెప్పి ఆ యుద్ధం ఆఫీస్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అలాగే టారిఫ్ యుద్ధం చూసాం. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం, ఒక 7-8 నెలల పాటు గత ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ జనవరి వరకు కూడాను టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తను చాలా చేశారు. ధరలు పెరిగినాయి. అమెరికాలో కూడా అందరిని బెదిరించి టారిఫ్ 200%, 300% అందరిని బెదిరించాడు. మన మీద 50% టారిఫ్ వేసిన విషయం మీకు కూడా తెలుసు. ఈ రోజు టారిఫ్ గురించి వాళ్ళ దేశంలో ఏమైనా చర్చ ఉందా? చర్చ లేదు. అలాగే హౌతీల యుద్ధం గురించి ఏమైనా చర్చ ఉందా? లేదు. అలాగే ఇరాన్ పరిస్థితి కూడా అమెరికాలో చాలా రీసెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ యుద్ధం ఇప్పుడు ఆపేస్తే కనుక ఇంకా నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు, కాబట్టి ఇప్పుడే జూన్ లోనే అయిపోయిందంటే కనుక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 4 నెలలు. ఈ 4 నెలల్లో మనకు రూయల్ కాస్ట్రోని తీసేసుకుని అతన్ని అరెస్ట్ చేసి మనకు క్యూబాని తన అధీనంలో తీసుకున్నాడంటే కనుక అది విక్టరీ, పెద్ద విజయం కింద చూపించుకుంటాడు. జాన్ ఎఫ్ కెనడీ చేయలేనటువంటిది నేను చేశాను, కాబట్టి నేను చాలా గొప్ప రాష్ట్రపతిని అని చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే ధరలు ఎనీవే స్టెబిలైజ్ అవుతాయి. ఇప్పుడు సరే 28 ఫిబ్రవరి ఉన్నటువంటి ధరలు ఉండకపోవచ్చు. $45, $50, $50, $55 ఏవైతే ఉన్నాయో అవి ఉండకపోవచ్చు. కానీ తప్పకుండా ఇప్పుడున్నటువంటి $100, $110, $115 పర్ బ్యారెల్ ఉన్నటువంటి ధరతో బహుశా 75, 80కి వచ్చేటువంటి అవకాశాలు. అంటే గణనీయంగా ఆల్మోస్ట్ ఒక $30 పడిపోయాయంటే వాళ్ళకు కూడా అక్కడ ధరలు తగ్గుతాయి. అమెరికాలో కూడా $4.5, $5 పర్ గ్యాలన్ ఉన్నటువంటి ధరలు బహుశా 3.5 మనకు 4 ప్రాంతాలు అంటే $1 పడిపోయేటువంటి అవకాశాలు. ఇదిగో చూడు నేను ధరలు తగ్గించాను చూడు అని చెప్పుకునేటువంటి అవకాశాలు. అలాగే మనకు చైనా వాళ్ళ దగ్గర వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినటువంటి సోయాబీన్ కానీ ఏమైనా కొనుక్కుందంటే కనుక ఇవన్నీ కూడా తన విజయం కింద చిత్రీకరించుకొని మధ్యంతర ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు. కాబట్టి ఇంకా మనకు 4 నెలలు ఉంది. కాబట్టి 4 నెలల్లో ఈ స్టోరీ ఎలా మారుతుందో మనకు తెలియదు. ఆ ప్రజలు ఇరాన్ యుద్ధం గురించి వాళ్ళకి జ్ఞాపకం ఉంటుందా, దీన్ని మర్చిపోతారా మనకు తెలియదు. అందుకనే అంత తొందరపడి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపవలసిన కారణం అది. 3 నెలలు, 4 నెలలు ఇంకా ఇతరత్ర అంశాల్లో దాన్ని గెలిచినట్టు చూపించుకోవాలి. కాబట్టి ఇది ఎలా ఓడిపోయానని తెలిసి ఏదో తన విజయం కింద చిత్రీకరించుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇది అక్కడ వెనకాల ఉన్నటువంటి గూడుపుటాన్ని. లేకపోతే ఇంకో 4 నెలలు యుద్ధం చేసి ఉండొచ్చు. అది చేస్తుంటే కనుక మధ్యంతర ఎన్నికల్లో చాలా ఎదురు దెబ్బలు తగ్గుతాయి. 2, డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో నార్మల్ గా మనం చూస్తే కనుక ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో ఇలాగే ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు జనరల్ గా పెడుతుంది. ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు బహుశా ఏదో విధమైనటువంటి నిరాశ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి డెమోక్రాట్స్ కనీసం అంటే ఒకటి ఏదైనా సెనెట్ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటి కబ్జా చేసుకోవచ్చు, లేదా రెండింటిని కూడా కబ్జా చేసినా మనం ఆశ్చర్యపడతాం. కాబట్టి ఇది జరుగుతుంది అని బహుశా డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ దాని గురించి ఒక విధమైనటువంటి ఆలోచనకు వచ్చాడు అతను. కాబట్టి అలా ఉండగా నేను ఏం చేయాలి అన్నది ఈ 3-4 నెలల్లో తను ఏం చేయదలుచుకున్నాడో చేయాలనుకుంటున్నాడు. ఇరాన్ యుద్ధంలో ఇరుక్కుపోతే కనుక తను చేయాలనుకున్నది చేయలేడు. కాబట్టి ముందర ఇరాన్ కి సంబంధించి యుద్ధాన్ని ఆపేస్తే కనుక తను చేయవలసినవన్నీ కూడా చేద్దాము ఇంకా 3-4 నెలల్లో. తర్వాత వీళ్ళు మెజారిటీ అయ్యి వచ్చి తన మీద ఇంపీచ్మెంట్ మోషన్స్ తీసుకొచ్చి తన మీద చర్యలు, తన మీద ఇన్వెస్టిగేషన్లు పెట్టే దానికంటే ముందరే తను చేయదలుచుకుని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతాడని ఖచ్చితంగా మనం చెప్పలేము. రీసెన్సీ ఫ్యాక్టర్
క్యూబాని అతను కబళించాడంటే బహుశా మళ్ళీ అతనికి ఫేవరబుల్ గానే ఓటు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి చూద్దాం, ఇంకా 4 నెలలు ఉంది. అదే ఆ అర్జెన్సీ వల్లనే ఈ రోజు ఈ ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు తప్పితే ఇంకేం లేదు. ఇరాన్ కి సమయం ఉన్నది, వాళ్ళ దగ్గర భౌగోళికంగా వాళ్ళ అధీనంలో హార్మోజ్ జలసంధి ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొక 6 నెలలైనా వాళ్ళు ఇలాగే పోరాటం చేయొచ్చు. నో వార్ నో పీస్, యుద్ధం ఉండదు, శాంతి ఉండదు. ఇటువంటి ఎప్పుడో వారానికి ఒకసారి వాళ్ళు బాంబులు ఇస్తారు, వీళ్ళు బాంబులు ఇస్తారు, ఇలాగే ఇంకో 6 నెలలు వాళ్ళు కొనసాగించవచ్చు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఆ, రష్యా తర్వాత మనకు చైనాకు సంబంధించిన షిప్పులు, షాడో ఫ్లీట్స్ అన్ని ఇప్పుడు కూడా వెళ్తున్నాయి. దౌర్భాగ్యవశాత్తు మన భారతీయులు ఉన్నారని తెలిసి కూడా అమెరికా మన మీద దాడి చేసింది. కానీ చైనాకి వెళుతున్నటువంటి చమురిని వాళ్ళు ఆపే దమ్ము ధైర్యం ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లేదు. కాబట్టి ఇరాన్ కి ఇబ్బంది లేదు, ఇరాన్ కి వాళ్ళు వచ్చే పైసలు వస్తూనే ఉంటాయి, వాళ్ళు అమ్ముతూనే ఉంటారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి అర్జెన్సీ ఉంది కాబట్టి ఈ రోజు ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మధ్యంతర ఎన్నికల్లో తను బతికి పట్టగట్టడానికి కోసం అని చెప్పి చేస్తున్నాడని నేను కంక్లూడ్ చేసే ముందు మీరు అన్నట్టే ఈ చివరిలో ఈ పాయింటే ప్రధానం ఇప్పటికే విపక్షాలు రైట్ చేస్తున్నది కూడా. 56 అంగుళాల ఛాతీ దమ్ము ధైర్యం ఉందని మాట్లాడేటటువంటి వాడు 4 షిప్పుల మీద దాడి జరిగితే ఏమీ చేయలేకపోయాడు మోడీ, అమెరికా చేతిలో బానిస అన్నటువంటి వాదాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏమంటారు? గతంలో మనకు గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు కానీ చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగా ఎన్నో దాడులు జరిగి భారతీయులు చనిపోయినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా స్పందించినాయా? ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈసారి ఈ దాడులు జరిగిన తర్వాత 3 డిమార్షియల్ ఇష్యూ చేశాం మనం అమెరికాకి. ఒకటి కాదు, 3 డిమార్షియల్ ఇష్యూ చేశాం. వాళ్ళ అంబాసిడర్ ని పిలిచి మనం డిమార్షియల్ ఇష్యూ చేసాం, చివాట్లు పెట్టాం. ఒక అగ్రరాజ్యాన్ని వాళ్ళ అంబాసిడర్ ని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి పిలిచి అతనికి చివాట్లు పెట్టడం అన్నది ఎంత లెవెల్లో మనం అర్థం చేసుకోవచ్చు. 2, జయశంకర్ గారు స్వయాన మార్కో రూబియోకు ఫోన్ చేసి దీన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, మీరు పెద్ద సూపర్ పవర్ అనుకోవచ్చేమో కానీ మేము యాక్సెప్ట్ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి అంటే ఇప్పుడు నెక్స్ట్ అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము మనం. అమెరికాతో యుద్ధం చేయాలా? వీళ్ళు కోరుకునేది ఏంటి? అమెరికా షిప్ల మీద మనం బాంబులు వేసుకుంటూ వెళదామా? ఇంకో యుద్ధం స్టార్ట్ చేద్దాం అమెరికా తోటి? అది కాదు కదా. మన పరిధిలో మనం ఏం చేయగలం మనం చేస్తున్నాం. అమెరికాని అంత సీరియస్ గా మనం డిమార్షియల్ ఇష్యూ చేయడం అంటే గతంలో ఎప్పుడు జరగదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించే తీక్షణంగా తీవ్రంగానే స్పందించింది. మోదీ గారు కూడా ఇప్పుడు రేపు ఈయన కలవబోతున్నారు, మన డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అని కలిసినప్పుడు తప్పకుండా ఈ అంశమే చర్చిస్తారు. కాబట్టి మనం చాలా సీరియస్ గా ఉన్నాం. గతంలో అమెరికాకు వ్యతిరేకంగా అయినా స్టేట్మెంట్ ఇవ్వాలంటే భయపడేవాడు. ఇప్పుడు అలా కాదే, ఫ్రంట్ ఫుట్ లో ఆడుతున్నాం. మనం చూసాం జయశంకర్ గారు జస్ట్ 3 రోజుల క్రితం యూరోప్ కి వెళ్ళినప్పుడు, ఫిన్లాండ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారో మనం చూసాం. అప్పుడు అమెరికా వాళ్ళకి బుద్ధి ఉన్నప్పుడు టారిఫ్లు వేస్తారు, లేనప్పుడు టారిఫ్లు తీసేస్తారు, ఇదేం వ్యవహారం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ని అవహేళన చేస్తూ ఓపెన్ గా యూరోప్ లో మాట్లాడారు జయశంకర్. కాబట్టి మరి 56 ఛాతీ ఉన్న వాళ్ళే మాట్లాడగలరు, ఎవరు మాట్లాడగలరు? అలాగే రష్యా నుంచి మీరు ఇప్పుడు కూడా చమరు కొంటున్నారు కదా, నైతిక విలువలు లేవా మీకు అని ప్రశ్నిస్తే, మా దేశంలో తయారైన అస్త్రాలు యూరోప్ ని ఎప్పుడు మేము హాని చేయలేదు, కానీ మీ అస్త్రాలు మమ్మల్ని హాని చేశాయి. అంటే ఏంటి? మా షిప్పుల మీద మీరు దాడి చేశారు, మా పౌరుల్ని మీరు చంపారు. ఇదే కాదు, గతంలో కూడా కొన్ని దశకాలుగా మీ అస్త్రాలు మా మీద వాడబడ్డాయి. కాబట్టి దీని నైతిక విలువలు మీరు మాకు చెప్పేటువంటి వాళ్ళు కాదు అని ఫ్రంట్ ఫుట్ లో ఆయన వాళ్ళందరికీ కూడా చివాట్లు పెట్టిన విషయం మనం చూసాం. కానీ మీరు వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు, అధికమైన ఆంక్షలు విధించే పరిస్థితిలో ఉన్నామా ఈరోజు మనం? వాళ్ళు మొత్తం ఈ రోజు టెక్నాలజీ అంతా వాళ్ళ అధీనంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఆపేసిందంటే మనం మొత్తం ప్రొడక్షన్స్ అన్ని అయిపోతాయి. వాళ్ళ టెక్నాలజీ ఆధారంగానే మనం చాలా నడుస్తున్నాం. కాబట్టి మనం ఈవెన్ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత కూడా చైనా తోటి మనం యుద్ధం ప్రకటించలేదే. అప్పుడు కూడా మన వాణిజ్యం జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. 100 నుంచి 120 బిలియన్ డాలర్ దాకా పెరిగింది మన వాణిజ్యం. వాళ్ళ మీద టిక్ టాక్లు ఇవన్నీ బ్యాన్ చేసుకున్నా కానీ మన దేశ అవసరాల దృష్ట్యా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి. ఎక్కడ మనం తగ్గాలో తగ్గాలి, ఎక్కడ మనం ఏ స్టాండ్ తీసుకోవాలో ఆ స్టాండ్ తీసుకుంటున్నాం. భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా స్టాండ్ తీసుకుంది. మన రెస్పాన్స్ అనేది చాలా క్లియర్ కట్ గా డిమార్షియల్ ఇష్యూ చేసాం, మనం చేయవలసినంత చేసాం. ఖతార్ ఇంత చిన్న దేశం, 6 మంది మన సేలర్స్ ని వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు. నూపూర్ శర్మ కేసులో మనకు విపరీతంగా చాలా మాట్లాడారు. కానీ వాళ్ళ మీద 80% మనకు వంట గ్యాస్ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళకు వ్యతిరేకంగా మనం కనుక స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళతో వైరం పెట్టుకుంటే కనుక మనకు గ్యాస్ కట్టేది మన ఇంట్లో పరిస్థితి ఏంటి? కాబట్టి మన అవసరాల దృష్ట్యా మనం ఎలా వ్యవహరించాలో తెలిసి వ్యవహరించే వాళ్ళే విజ్ఞులు. అందుకే మరి 56 చెస్ట్ లేదు, ఈయన దాసోహం అన్నాడు అంటే కనుక మరి
ఆ 7-8 నెలలు 50% మన మీద టారిఫ్ ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు తగ్గలేదు? ఆ టారిఫ్‌ని తగ్గించింది డొనాల్డ్ ట్రంపే కదా! మోదీ గారేం అడగలేదే. ఆయనే వచ్చి అర్జెంట్‌గా అగ్రీమెంట్ చేసుకుందాము. ప 10%కో, 15% తగ్గించండి అని ప్రాధేయపడలేదే మోదీ గారు. 18% తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంపే. 50% తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంపే. వాళ్ళ కోర్టులు చట్టాలు కొట్టేసినాయి కాబట్టి ఈ రోజు ఒప్పందం కుదరట్లేదు. పైపెచ్చు వాళ్ళ డెలిగేషన్ భారతదేశంలో ఉన్నప్పుడే 12.6% మీ మీద ఇంకా అదనంగా టారిఫ్‌లు వేస్తానని బెదిరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మనం ఏమంటున్నాం? చర్చిస్తున్నాం. ఏ ఒప్పందం కూడా మనం సంతకాలు పెట్టలేదు. ఎక్కడ కూడా మనం సరెండర్ అవ్వలేదు. మన మన వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కావచ్చు, పాలు కావచ్చు, మన అక్కడి నుంచి కొనుగోలు ఏవైతే వాళ్ళు మన మీద డంప్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మనం తిరస్కరించాం. ఎన్నో అంశాల్లో మన ఏ స్టాండ్ ఉందో దాని నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గదు. డొనాల్డ్ ట్రంప్ మన మీద ఫ్రస్ట్రేషన్ తోటే మన మీద ఇవన్నీ చర్యలు చేస్తున్నాడు. మనం అతనికి దాచోమనలేదు. భారత, పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్‌లో నేనే యుద్ధాన్ని ఆపానని పదే పదే అతను డంకా కొడుతూ ఉంటే, మీరు చెయ్యలేదు అని మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. జయశంకర్ గారు చెప్పారు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్పారు. చాలా స్పష్టంగా ఎప్పుడెప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఏ ఫోన్ కాల్ రాలేదు. జేడీ వాన్స్ ఫోన్ చేస్తే కూడా నేను ఎత్తలేదు అని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాళ్ళ ఒత్తిడి వల్ల మేము ఏమి లొంగలేదు అని స్టాండ్ తీసుకున్నాం కాబట్టి అది డొనాల్డ్ ట్రంప్‌కి నచ్చలేదు. అందుకని మన మీద 50% టారిఫ్ వేశారు. మరి 56 ఇంచ్ చెస్ట్ లేకపోతే ఇటువంటి స్టాండ్ తీసుకునేవాళ్ళమా మనం? దేశం నష్టపోయింది. అయినా మనం ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నాం. కాబట్టి మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్‌కి లొంగారు అన్న దాంట్లో ఎటువంటి లాజిక్ లేదు. ఎటువంటి విజ్ఞత లేదు. ఆయన చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నారు. కాకపోతే 2 దేశాల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. మనం కొంత ఇవ్వాల్సొస్తుంది. వాళ్ళు మనకేదో ఇస్తారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడంలే డీల్స్ అంటారు. ఆ డీల్స్ అలాగే జరుగుతాయి. మనం కూడా తగ్గాల్సొస్తుంది. ఏదో హార్లీ డేవిడ్సన్ మీద టారిఫ్‌లు తగ్గించడం ఇటువంటివో చేయక తప్పదు మనం. కాబట్టి దానిని సరెండర్ అయిపోయినట్టు మనం చిత్రీకరించకూడదు. దానికి బదులుగా మనకి ఏమేమి వస్తాయో అది కూడా చూడాలి. మనకి టెక్నాలజీ వాళ్ళకి నుంచి చాలా కీలకంగా మనకు అమెరికన్ టెక్నాలజీ కావాలి. అమెరికన్ టెక్నాలజీ ఉంటేనే ఈ రోజు మనం చైనాని గాని, ఇతరత్ర దేశాలను ఎదుర్కోగలిగినటువంటి ఆ శక్తి మనకొస్తుంది. సోవియట్ యూనియన్ దగ్గర నుంచి మనం టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం. అది పాతబడిపోయింది. ఈరోజు కొత్త టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇవి కావాలంటే మనం అమెరికాతో వైరం పెట్టుకొని మనం ఏం సాధించలేం. కాకపోతే ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నాము. మోదీ గారు అదే చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడాను ఏ కొసాన కూడాను మనం తగ్గలేదు. మన అవసరాలు, మన ఇంట్రెస్ట్‌ని మనం ఎక్కడ కూడాను వాళ్ళకు బలిగా పెట్టలేదు. వాళ్ళకి సరెండర్ అవ్వలేదన్న విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్‌గా అయితే ఇరాన్ మీదన యుద్ధం చేస్తారా లేదా అన్నది మాత్రం 19వ తారీఖు తర్వాత తేలుతుంది. అమెరికా అయితే శాంతి కుదిరిందండి. ఇరాన్ మీడియా కూడా శాంతి కుదిరిందండి. కానీ మధ్యలో అసలు సూత్రధారి ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూడాలి.